కడప జిల్లాలో పులివెందుల ఉప ఖజానా కార్యాలయంలో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. నియోజకవర్గంలోని 34 శాఖల నుంచి వచ్చే వివిధ బిల్లులు దసరాల క్లియరెన్స్ కోసం మామూలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. గుడ్ మార్నింగ్. కాగా ఏదైతే కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఉండేటువంటి పులివెందుల పట్టణంలో ఉన్నటువంటి ఉప ఖజానా కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చేసేటువంటి సిబ్బంది వ్యవహారం పైన విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉన్నతాధికారుల యొక్క పర్యవేక్షణ లోపంతోనే ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది అక్రమ వసూళ్లకు తెరలేపారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఏదైతే ఈ ఉప ఖజానా కార్యాలయానికి వచ్చేటటువంటి బిల్లులు ఏదైతే ఈ ఉప ఖజానా కార్యాలయ పరిధిలో దాదాపు 34 శాఖల నుంచి ప్రతి నెల లక్షల్లో ఇక్కడికి వివిధ బిల్లుల యొక్క దసరాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ దసరాలు ముందుకు కదలాలంటే, ఆ ఫైల్స్ ముందుకు కదలాలంటే అక్కడ ఉండేటువంటి సిబ్బందికి చేతులు తడపందే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించడం లేదు. ప్రధానంగా ఈ ఖజానా కార్యాలయానికి వసతి గృహాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు అలాగే పాఠశాలలకు సంబంధించినటువంటి కూరగాయల బిల్లులతో పాటు జీపీఎఫ్ ఇంక్రిమెంట్లకు సంబంధించినటువంటి ఇలాంటివన్నీ దాదాపు ప్రతి నెల కోట్ల రూపాయల యొక్క బిల్లులు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉండేటువంటి ఆ దసరాల ముందుకు కదలాలంటే వీళ్ళకు ఖచ్చితంగా చేయి తడపాలనేటువంటిది అక్కడ ఆ సిబ్బంది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారనేటువంటి ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఏదైతే ఈ ఫైల్స్ ఖచ్చితంగా చేయి తడపక ముందుకు వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితి అక్కడ ఉందినేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అయితే బిల్లులు ఏదైనా పెండింగ్ ఉండేటువంటి బిల్లులు కానీ లేకపోతే బిల్లుల యొక్క ఏదైనా లోపాలుంటే 3 రోజుల నుంచి వారం రోజుల వ్యవధిలో బిల్లు మంజూరు చేయాలి మామూలుగా. అయితే అట్లా చేయకుండా లోపాలు ఉన్నట్లయితే వాటిని తిరిగి వెనక్కి పంపించాలి. కానీ అక్కడ ఉండేటువంటి సిబ్బంది ఆ బిల్లులు అనేటువంటివన్నీ వెనక్కి పంపించకుండా బిల్లులు చేయకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పెట్టి దాదాపు 3,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారనేటువంటి ఒక ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ పనిచేసేటువంటి ఏదైతే ఖజానా కార్యాలయంలో పనిచేసేటువంటి ఒక కీలకమైనటువంటి అధికారితో పాటు కింది స్థాయి సిబ్బంది కూడా ఈ అక్రమాలకు పాల్పడుతున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా కూడా ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది చేసేటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి అటు ఎవరు ఉన్నతాధికారులకు కూడా ఈ మరక ఏదైతే అంటుకున్నది అనేటువంటిది కూడా ఒక చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ఖజానా కార్యాలకు సంబంధించి ఇటీవల కొన్ని అక్కడ జరిగినటువంటి వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఒక ఉపాధ్యాయులు తనకు రావాల్సినటువంటి బిల్లులకు సంబంధించి దసరాలు అయితే ఇచ్చినట్లయితే వాటిని వారాల తరబడి నెలల తరబడి అక్కడే పెట్టుకోవడం జరిగింది. అయితే ఎందుకు రాలేదనేటువంటి ప్రశ్నించినటువంటి నేపథ్యంలో మాకు ఈ విధంగా ఇచ్చినటువంటి ఇస్తేనే మేము అందుకు సంబంధించి సంతకాలు చేయడం కానీ ఆ ఫైల్ ముందుకెళ్లడం కానీ తీసుకెళ్తామనేటువంటి నేపథ్యంలోని సంబంధిత సదరు ఉపాధ్యాయులు దాదాపు 10,000 కూడా ఇచ్చిందనేటువంటి ఒక ఆరోపణలు కూడా ప్రత్యక్షంగా సంబంధిత సిబ్బంది ఎదుట వాపోయినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి ఆరోపణలు కానీ ఇలాంటి ఏదైతే ఈ సిబ్బంది చేసేటువంటి వ్యవహారాలు అవినీతికి సంబంధించి అక్కడ చేసేటువంటి వసూళ్లకు సంబంధించి ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోతే ఇక్కడ జరిగేటువంటి వ్యవహారము పైన క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోకపోతే ఉప ఖజానా కార్యాలయ సిబ్బంది పైన విమర్శలు అనేటువంటి వెల్లువెత్తేటువంటి పరిస్థితి ఉంది. అందుకు సంబంధించి ఏదైతే ప్రజాప్రతినిధులు కూడా అటు ఇన్ఛార్జీలు కావచ్చు లేకపోతే అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేస్ కావచ్చు దీనిపైన దృష్టి పెట్టి సంబంధిత అధికారులు చేసే వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ఇలాంటి వ్యవహారం నడచకుండా చర్యలు తీసుకోవాలనేటువంటిది అటు సిబ్బంది కావచ్చు ఉప ఖజానా కార్యాలయ పరిధిలోకి వెళ్ళే ఫైళ్లకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు అందుకు సంబంధించిన బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కావ్య. రైట్ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్.